హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో మనం చెప్పుకుంటున్నాం కదా, అల్పపీడనం అనేది రావడం జరుగుతుందండి. సో మ్యాక్సిమం ఈరోజు రేపు మనకైతే ఎంటైర్ ఉత్తరాంధ్ర, అదే దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇంకా ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి ఈ 2 days ఎక్కువ మొత్తంలో పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి చూడొచ్చు. అవి ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని ఒకసారి చూద్దామా. మరి ఏదైతే ఈ లో ప్రెషర్ సర్క్యులేషన్ అనేది మనకైతే సెంటర్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్లో ఉండడం జరిగిందండి. సో ఇది మనకి ఈ రోజు నుంచి మనకి ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి నిన్న మొన్న చూసాం కదా. మనం ఎగ్జాక్ట్గా మనం చెప్పిన టైంకి మనకి ఆఫ్టర్నూన్ సెక్షన్లో అంటే మధ్యాహ్నం సమయంలో మనకైతే ఎంటైర్ ఉత్తరాంధ్రలో మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షం కూడా పడడం జరిగింది. అయితే ఈరోజు కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల మోస్తారుకు మించిన వర్షాలు కూడా పడే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు. ఏదైతే ఈ అల్పపీడనం ఉందో మనకైతే వాయువ్య దిశలో సాగుతూ రేపు ఈవినింగ్ అంటే రేపు ఈవినింగ్ కానీ లేదా రేపు సాయంత్రం 10-11 అంటే రేపు రాత్రి 10-11 సమయంలో మనకైతే ఇది చెప్పుకున్నాం కదండి. సో ఒరిస్సా తీరానికి సంబంధించి బరంపురం మరియు పూరి మధ్యలో ఇది దాటుతుందని చెప్పేసి మొన్నైతే చెప్పుకున్నాం. సో ఇది కొద్దిగా కిందికి అంటే దక్షిణం వైపు జరిగి మనకి బరంపురం దగ్గర ఏదైతే క్రాస్ అయ్యి బరంపురంకి మరియు మన శ్రీకాకుళంలోని సోంపేటకు మధ్యలో క్రాస్ అయ్యే అవకాశం అయితే అంటే రేపు నైటు 10-11 గంటల టైంలో మనకైతే దాటే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ప్రయాణంలో మనకైతే ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి ఈరోజు రేపు ఎంటైర్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. సో ఎక్కువ మొత్తంలో మనకి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో మోస్తరుకు మించిన వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి చూడొచ్చు. ఎక్కువ మొత్తంలో రేపు మార్నింగ్ నుంచి ఎక్కువ మొత్తం ఈరోజు సాయంత్రం నుంచి ఎక్కువ మొత్తంలో వర్షాలు ఉంటాయి. రేపు అంటే ఈ నైట్కి ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి ఎంటైర్ మన 3 జిల్లాల్లో ఉంటున్నాయని చెప్పేసి చూడొచ్చు. సో రేపు ఎర్లీ మార్నింగ్ నుంచి రేపు ఈవినింగ్ వరకు మోస్తారుకి మించిన వర్షాలు అంటే రేపు రాత్రి 10 వరకు మనకైతే భారీ వర్షాలే కురిసే అవకాశం అయితే ఉంటుంది యాజ్ పర్ డేటా ప్రకారం. సో ఇక్కడ చూసుకుంటే టెక్కలి, సోంపేట, ఇచ్చాపురం, అదేవిధంగా యువతలు చూస్తే గుణుపూరు అంటే మన బార్డర్లో ఉన్నటువంటి గుణుపూరు, అదేవిధంగా మనకి బొబ్బిలి, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, అరకు వ్యాలీ ఇవన్నీ కూడా మనకి మోస్తారుకు మించిన వర్షాలు పడే అవకాశం అయితే ఉంటుంది. రాజాం, పాలకొండ, పల్లాకుముడి ఇవన్నీ కూడా సో హెవీ రెయిన్స్ అయితే ఉన్నాయండి. ఈ 2 days మనకైతే ఎక్కువ మొత్తంలో ఉంది. అదేవిధంగా మన రాయగఢలో కూడా ఎక్కువ మొత్తంలో వర్షాలు అయితే ఉన్నాయని చెప్పేసి 2 days చెప్పొచ్చు. సో ఈరోజు రేపు ఎంటైర్ మన ఉత్తరాంధ్రలో ఈ 3 districtsకి మనకైతే ఎక్కువ మొత్తంలో ఉంది. విశాఖపట్నంలో కొన్ని చోట్ల తేలికపాటిగాను, కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఈరోజు రేపు ఉంటుంది. ఎక్కువ మొత్తంలో అయితే మనకి పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో దీని యొక్క ప్రభావం అనేది ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు. ఈరోజు నైట్ నుంచి రేపు నైట్ వరకు 24 hours ఎక్కువ మొత్తంలో వర్షాలు ఉండే అవకాశం అయితే అక్కడ మనకు పడే అవకాశం అయితే ఉంటుంది. తేలికపాటి వర్షాలు అనేవి మనకి విజయవాడ నుంచి యువతలు చూసుకుంటే విజయవాడ, తుని, ఏలూరు, మచిలీపట్నం, రాజమహేంద్రవరం, రంపచోడవరం, అమలాపురం, తుని, నర్సీపట్నం ఇవన్నీ కూడా తేలికపాటి వర్షాలు అనేవి రేపు అంటే ఈరోజు నైట్ నుంచి రేపు మార్నింగ్ వరకు కురిసే అవకాశం అయితే ఉంటుంది. మోస్తరుకు మించిన వర్షాలు మాత్రం మనకి విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో ఉందని చెప్పేసి చూడొచ్చు. ఇక థండర్ స్టార్మ్స్ చూసుకుంటే ఈరోజు రేపు కూడా హెవీ థండర్స్ పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. సో బొబ్బిలి, పార్వతీపురం, అదేవిధంగా విజయనగరం, విశాఖపట్నం, నర్సీపట్నం, తుని ఇవన్నీ కూడా ఈరోజు మధ్యాహ్నం హెవీ థండర్ స్టార్మ్స్ అంటే పిడుగులు పడే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా రేపు కూడా ఎక్కువ మొత్తంలో పిడుగులు పడే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈ 2 days మనకైతే హెవీ రెయిన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు. ఇక గాలి ప్రభావంకి వస్తే మనకైతే గాలి అనేవి గంటకి 45 నుంచి 46 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే ఉంటుంది. హెవీగా మనకైతే గాలి అనేవి మనకి కాకినాడ, అదేవిధంగా విశాఖపట్నం తీరంలో మనకి ఎక్కువ మొత్తం గాలి వీచే అవకాశం అయితే ఉంటుంది ఈరోజు రేపు కూడా. సో అదేవిధంగా మనకి రేపు నైట్ క్రాస్ అయ్యే టైంలో కూడా మనకైతే తక్కువ మొత్తంలో గాలులు ఉన్నాయి. సో ఎక్కువ మొత్తంలో మనకి కాకినాడ, అదేవిధంగా అమలాపురం, రాజమహేంద్రవరంలో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం అయితే ఉంటుంది. సో ఏదైనప్పటికీ కూడా ఈ 2 days మనకి ఎక్కువ మొత్తంలో రెయిన్స్ ఉంటాయి. రాయలసీమ జిల్లాలో చూసుకుంటే రేపు నైట్ వచ్చేసరికి మనకి పొద్దుటూరు, నంద్యాల, కర్నూలు,
ధోని ఇవన్నీ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం అయితే ఉంటుంది. అంతకుమించి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే లేదని చెప్పేసి చూడొచ్చు రాయలసీమ జిల్లాల్లో. సో అదేవిధంగా మనకి ఎల్లుండు అంటే ఫ్రైడే నైట్ కూడా మనకి ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి ఉంటాయని చెప్పేసి చూడొచ్చు. అవి కూడా రాయలసీమ జిల్లాల్లో కడప, రాయచోటి, కోడూరు, తిరుపతి, అదేవిధంగా సోలూరుపేట, వెల్లూరు, చిత్తూరు వరకు మనకైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు ఫ్రైడే నైటు. సో అదేవిధంగా మనకి సాటర్డే ఎర్లీ మార్నింగ్ కూడా మళ్ళీ నంద్యాల, పొద్దుటూరు, అదేవిధంగా కావలి, ఒంగోలు, చీరాల, నర్సరావుపేట, విజయవాడ, మచిలీపట్నం, ఏలూరు ఇవన్నీ కూడా సాటర్డే ఎర్లీ మార్నింగ్ ఎక్కువ మొత్తంలో రైన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు. సో విజయవాడ, మచిలీపట్నం, ఏలూరు ఇవన్నీ కూడా హెవీ రైన్స్ ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు సాటర్డే ఎర్లీ మార్నింగ్. సో ఈ విధంగా మనకైతే రైన్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయండి. అప్ టు 13th వరకు మనకైతే ఉత్తరాంధ్రలో ఎక్కువ మొత్తంలో వర్షాలు ఉన్నాయి. దక్షిణ కోస్తా రాయలసీమలో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తూ ఉంటాయన్నమాట. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. సో ఏదైతే ఈ లో ప్రెషర్ సర్క్యులేషన్ వల్ల ఈరోజు రేపు నైట్ 10-11 సమయంలో తీరం దాటుతుంది కాబట్టి బరంపరంకి మరియు మన సోంపేటకి మధ్యలో. సో దానివల్ల మనకి ఎఫెక్ట్ ఉంది కాబట్టి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రేపు మధ్యాహ్నం సమయంలో మనకి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, సదా మీ సేవలో, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.